కష్టమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. స్తోత్రం. నాయన వాక్యం వాగ్దానము మనకు దేవుని ఎరిగిన వారికి, దేవుని చేత ఎరగబడిన వారందరికీ ఫలించున్నట్లు, దేవుని ఆశీర్వాదములు కలుగునట్లు మన మధ్యలో జయ గారు ఉన్నారు. జయ సిస్టర్ గారు చిన్న ప్రార్థన. జయ గారు మ్యూట్ లో ఉన్నారమ్మా, అన్మ్యూట్ చేయండి. ప్రైజ్ లాడే మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిగా ప్రభా మీ ప్రియుల పిల్లలందరూ ప్రభా కలిసి నేను ఆరాధిస్తుండగా ప్రభా నీ దాసుని యొక్క మాటలు ప్రభు మాతో మాట్లాడబోవచ్చుండగా నీ దాసుని యొక్క ముఖాంతరం నుంచి మాతో మాట్లాడి ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచి నీ నామనికి మహిమ తెచ్చుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ బ్లెస్ యు అమ్మా. పేరు పేరు వరుసన అరుణ గారికి, ప్రసాద్ గారికి, జాన్సన్ గారికి, రాజకుమారి గారికి, వాణిశ్రీ గారికి, ప్రేమలత గారికి, పద్మావతి గారికి, పుష్ప గారికి అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. మీకందరికీ క్షేమం అవును గాక. మన పరమ తండ్రి దేవుని దయ, వాత్సల్యము మీకు కలుగును గాక. మీ ప్రతి అవసరము తీర్చబడును గాక. మీ ప్రతి ప్రార్థన సఫలమగును గాక. ఈ ఏటా, ఈ సంవత్సరపు క్రిస్మస్ శుభములు, సంబరములు, ఆశీర్వాదములు మీ ఇంట ధారాళముగా కుమరించబడును గాక. మంచిదండి, వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి చివరి వరకు, ఆ 1వ అధ్యాయం ముగింపు వరకు చదువుకుందాం. చదవండి ఎవరైనా. అందరూ శ్రద్ధగా వినండి. వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము ద్వారా మన కార్యములన్నీ సఫలమగును. శ్రద్ధతో వినండి. బైబిల్ ఉన్న వారు తెరిచి చూడండి. చదవండి ఎవరైనా. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతిని గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మలను కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవనును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగిను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమును దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కొన వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఆమేన్. 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 దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. వాక్యము చదవబడుట ద్వారా విడుదలైన కృపలు కుటుంబములకు కూడి వచ్చిన వారికి అందరికీ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడవైన మా గొప్ప పరలోకపు తండ్రి, ఘనుడా, మహోన్నతుడా, ప్రేమపూర్ణుడా, వాత్సల్యము కనికరము కలవాడా, రక్షణ కలవాడా, క్షమాపణ గలవాడా, అయ్యా నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు 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 స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము పరమ తండ్రి. ప్రభువా, క్రిస్మస్ సీజన్ లో ప్రతిదినము ప్రభు జననమును గూర్చి ధ్యానిస్తున్నాము.
అనేక విధములుగా నేర్చుకొనిచున్నాము. ఈ దినము కూడా క్రిస్మస్ పర్వదినమును, ఈ ఆశీర్వాదకరమైన సీజన్ను అనుభవిస్తున్నాము. ప్రభువా, నీ దయను పొందుకొనిచున్నాము. నీకు మహిమ చెల్లించుతున్నాము. నిన్ను ఘనపరుచుతున్నాము. ప్రభువు నామమును హెచ్చించుతున్నాము. ఇదిగో ఈ దినపు సందేశము మేము నేర్చుకున్నటకు సిద్ధముగా ఉన్నాము తండ్రి. మాకు మంచి బోధకుడవై, పరమ గురుడవై, నీ శిష్య బృందము అనేక ప్రాంతాల నుంచి కూడి వచ్చిన వారందరికీ మేలు కలుగునట్లుగా, నీ ఉద్దేశము సఫలమగునట్లుగా బోధ, ధ్యానము మాకందరికీ దీవెనకరముగాను, నీకు మహిమకరముగాను ఉండునట్లు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఒక కుటుంబమును కట్టాడు దేవుడు. వారిని ఒక తోటలో పెట్టాడు. వారిని ఆశీర్వదించి, ఫలించి, విస్తరించి, భూమిని నిండించమన్నాడు. నోవహు కుటుంబము ఓడలో ఉండెను జలప్రళయమున. ఓడలో నుండి వచ్చిన తర్వాత నోవహు బలి కొరకు ఓడలో చేర్చుకొనబడిన శుద్ధ జంతువులను బయటికి తెచ్చి బలిపీఠము కట్టి దేవునికి బలి అర్పించినప్పుడు దేవుడు ఆ బలిని ఆఘ్రానించి, ఇక నేను నీటితో నాశనము చేయను, జలముతో నాశనము చేయను అని మనసునందు నొచ్చుకున్నాడు. నోవహును, కుటుంబమును, కుమారులను ఆశీర్వదించాడు. మీరు ఫలించి, విస్తరించి, భూమిని నిందించుడి. ఫలించి విస్తరించుట దేవుని అనాది కాల సంకల్పము. కుటుంబములుగానే ఫ్యామిలీ కట్టబడుట కొరకు, ఒక కుటుంబం కట్టబడుట కొరకు ఒక కన్య, ఒక వరుడు, ఒక స్త్రీ, ఒక పురుషుడు, వారిరువురిని కుటుంబముగా కట్టుకొనుటకు ఒక దినమున ఇరు కుటుంబాల వారు, వారి బంధువులు ఏకమై సమావేశమై దేవుని స్తుతించి పాటలు పాడి వాక్యానుసారంగా వారికి ప్రదానము చేయుట. ఒక కుటుంబము కట్టుట కొరకు అప్పటి వరకు ఒకరికొకరికి పరిచయం లేని ఇద్దరు స్త్రీ పురుషులు అవసరము. వారికి ప్రధానమనే ఒక తంతు, ఒక ముడి ప్రదానము చేయబడాలి వారిరువురు. ప్రతి ఇల్లు కట్టుటకు పెళ్లి అవసరము. పెళ్లి చేయబడుటకు ఒక యవనుడు, ఒక యవనురాలు అవసరము. వారిరువురి మంచి చెడ్డలు విచారించి, వారు మంచి వారిని నిర్ధారించి, యోగ్యులని అంగీకరించి వారిని ఏకము చేయుట కొరకు ప్రదానము చేయాలి. పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు ఒక వారం రోజుల ముందు, 10 రోజుల ముందు, నెల రోజుల ముందు కూడా ప్రదానము జరుగుతుంది. సమయం తక్కువగా ఉన్నట్టయితే త్వరగా పెళ్లి డేట్ వచ్చేస్తే పెళ్లి ముందు రోజైనా ప్రదానం చేస్తారు. ఇంకా ఆకర్షణమును కూడా ఉదయం 8 గంటలకు ప్రదానం చేస్తారు, మధ్యాహ్నం పెళ్లి చేస్తారు. ప్రదానము లేకుండా, వితౌట్ ఎంగేజ్మెంట్ పెళ్లి జరగకూడదు. ప్రదానము చేసిన తర్వాత వారి వారి మందిరాలలో, ఆరాధనలలో ప్రకటిస్తారు పెళ్లి ప్రకటనలు. మన సంగమునకు చెందిన యవన బిడ్డ, యవనస్తురాలికి మరొక ఊరిలోని ఒకానొక సంగమునకు చెందిన యవన పురుషునికి ఇచ్చి పెళ్లి చేయుటకు పెద్దలు నిర్ణయించారు. ఇది మొదటి ప్రకటన అంటారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే చెప్పండి. రెండవ ప్రకటన మరొక ఆదివారం నాడు ఆరాధనలో. మూడవ ప్రకటన మరొక ఆదివారం నాడు ప్రకటనలో లేదా ఆ పెళ్లిలో.
వీరిరువురికి వివాహము చేయుటకు పెద్దలు నిర్ణయించి ప్రకటించిన ప్రకారము ఇదిగో వివాహమునకు తేబడిన ఈ ఇద్దరు ఏకము కాకూడదని ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే ఇప్పుడే చెప్పవలెను, లేని ఎడల ఎన్నటెన్నటికి నోరు మూసుకొని మౌనముగా ఉండవలెను. ఇది పెళ్లి, వివాహము, పరిశుద్ధ వివాహము. యూదులకు ఇశ్రాయేలులకు ఇవ్వబడిన వివాహము పద్ధతి క్రైస్తవ సంఘములలో క్రైస్తవ మర్యాద చొప్పున దేవుని సన్నిధిలో జరుగు వివాహ క్రమము. దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. ఒక కుటుంబమును కట్టుటకు మొదటిగా ఒక కన్య, ఆ కన్యకు ఒక పురుషుడు, ఇద్దరు ఏర్పాటయ్యారు. యోగ్యులని అంగీకరించారు. యోసేపుకు మరియా, మరియకు యోసేపు. ఇక ఒక దినము నిర్ణయించారు. ముఖ్యమైన ఘట్టము ప్రధానము జరిగింది. ప్రియులారా, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు 3-4 సంవత్సరముల వయసులోనే, 3 ఏళ్ల వయసులోనే, అప్పుడు క్రిస్మస్ సీజన్లో పెద్దలతో, తల్లిదండ్రులతో, మా తాతగారితో పాటలు పాడుతూ ఊరిలో పల్లెటూరులోనే ఉన్నాం మేము. నా జన్మము ఆ పల్లెటూరు ఆకునూరు అనే గ్రామము. ఆ ఊరిలో పాటలు పాడుతూ సంబరాలతో తిరిగే వాళ్ళము. నేను కూడా ఆ పెద్దలతో, నన్ను ఎత్తుకున్నారేమో 3 ఏళ్ల వయసులో, 4 ఏళ్ల వయసులో నడుస్తున్నానేమో వాళ్ళతో. ఏటేటా క్రిస్మస్ సంబరాలు. 5వ ఏట, 6వ ఏట. అప్పుడు ఒక చక్కని జానపద సంబంధమైన ఒక చక్కటి పాట క్రీస్తు జననమును గురించి పాడుతూ ఉండేవాళ్ళు. నేను కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళతో కలిసి బాలుడుగా ఉన్నప్పుడే ఆనందిస్తూ పాడుకుంటే నేను కూడా పాడేవాడిని. నజరేతు పట్నాన నాగమలే దారిలో, యోసేపు మరియమ్మ నాగమలే దారిలో. నాగమల్లె అంటున్నారు ఏంటో, ఆ నాగ అనే పేరు ఎందుకు పెట్టారో దేవుని పాటలో అనుకునేవాడిని. చిన్న మెదడు, చిన్న మనసు, చిన్న ప్రాయము. ఆ నాగ అనే పదమే నాకు పాడటానికి ఇష్టంగా ఉండలేదు చిన్నప్పుడు. నాలో నేనేమని పాడుకునేవాడిని అంటే, నజరేతు పట్నాన మల్లె పూల దారిలో, యోసేపు మరియమ్మ మల్లె పూల దారిలో అది పాడుకుంటూ ఉండేవాడిని. వాళ్ళందరూ నాగమల్లె దారిలో. అది తర్వాత పెద్ద అవుతున్నప్పుడు, కొంచెం బుద్ధి వికసిస్తున్నప్పుడు, నాగమల్లె అనే ఒక మల్లెపువ్వు ఉంటది. మల్లెల్లో అనేక జాతులు. ఒక జాతి, అది మంచి జాతి ఏమో, నాగమల్లి అని పేరు పెట్టారు దానికి, నాగమల్లి. అదొక పువ్వు పేరే కానీ నాకు నచ్చకుండా ఒక పాము పేరు అన్నట్టుగా, నాకు తోచినట్టుగా అది పాము కాదు, నాగమల్లి. అదొక సుగంధాలు వెదజల్లే ఒక మంచి మల్లె పువ్వే. ఇక తర్వాత సరే, ఆ నాగమల్లె దారిలో పాట అలాగంటేనే బాగుంది, ఇలా కూడా బాగుంది. అప్పుడప్పుడు అలాగా నాగమల్లె దారిలో, అప్పుడప్పుడు మల్లె పూల దారిలో, ఈ విధంగా ఎలా పాడినా ఒక అద్భుతమైనటువంటి యేసు క్రీస్తు జనన విధమిట్లనగా అని మత్తయి సువార్త 18వ వాక్యము. ఇక వారి పాట, నజరేతు పట్నాన నాగమల్లె దారిలో, యోసేపు మరియమ్మ నాగమల్లె దారిలో, ప్రధానమైంది నాగమల్లె దారిలో, పెళ్ళింకా కాలేదు నాగమల్లె దారిలో. అప్పుడు దేవదూత గబ్రియేలు ఏకాంతముగా ఇంటిలో ఉన్న కన్య మరియ యొద్దకు వచ్చి, మరియా మరియా అని నాగమల్లె దారిలో, దేవదూత పిలిచేను నాగమల్లె దారిలో. అప్పుడు మరియా భయపడి, ఉలికిపడి, భయపడకు మరియమ్మ నాగమల్లె దారిలో, భుజమున నేనున్న నాగమల్లె దారిలో. భయపడకు మరియమ్మ మల్లె పూల దారిలో, భుజమున నేనున్న మల్లె పూల దారిలో. ఎంతో చక్కని పాట. ఏటేటా క్రిస్మస్ సంబరాల్లో ఆ చిన్న ప్రాయం నుండే పాడుకొనుట. అయితే ప్రధానమైంది, పెళ్ళింకా కాలేదు. యోసేపునకు ప్రదానం చేయబడిన
తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఈ యోసేపు ఎవరు? ఈ యోసేపు వంశావళిలో చెప్పబడి 16వ వచనము, మొదటి అధ్యాయము జాన్సన్ గారు మీరు చదివిన దాంట్లోనే 16వ వచనం కూడా చదవండి. ఇప్పుడు 16వ వచనం. 16 చదవండి జాన్సన్. యాకోబు మరియ భర్తైన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. 15 కూడా చదవండి. 15. ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను. మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. యోసేపును కనెను. ఆమె దావీదు ఎస్ దేవునికి స్తోత్రం. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇప్పుడు ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. గర్భవతి అయిన విషయము తెలిసేనా తెలియకుండేనా? ఎందుకు రహస్యముగా విడనాడను ఉద్దేశించెను? తెలిసెను కనుకనే. నాకు ప్రదానము చేయబడిన కన్యక గర్భవతట అని విన్నాడు గనుకనే, తెలిసెను గనుకనే. దీని గురించి అతడు ఈ సంగతుని గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువు దూత. అప్పుడు దేవదూత మల్లెపూల దారిలో, యోసేపు యోసేపు మల్లెపూల దారిలో. ఆమె మరియను చేర్చుకొనుటకు భయపడకుము యోసేపు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. యెషయా 7:14 ఇదిగో అని వాక్యమెత్తి ప్రవచనమెత్తి యోసేపుతో మాట్లాడిన దేవదూత. భాషాంతరమున ఇమ్మానుయేలను పేరునకు దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు. నిద్రలో స్వప్నమందు దేవదూత ఇచ్చిన పేరు. నిద్రలో ఎన్నో స్వప్నములు, కలలు లీలగా కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తాయి. ఏదో ఊరిలో ఉన్నామట, ఆ ఊరి పేరు తెలియదు. ఎవరో ఉన్నారట, వాళ్ళు ఎవరెవరో తెలియదు. మరి పేరు లేని ఊరుంటదా? ఎందుకు ఆ ఊరు పేరు జ్ఞాపకం ఉండదు? ఆ మనుషులు ఎవరెవరో మనకు కలలో మనతో నడిచిన వాళ్ళు, ఉన్నవాళ్ళు, ఆ సంఘటనలో మనం చూసిన వాళ్ళు మరలా ఎందుకు గుర్తు పెట్టుకోలేము? యోసేపు పేరును కూడా గుర్తు పెట్టుకున్నాడు. గబ్రియేలు చెప్పిన పేరు యేసు అను పేరు పెట్టు, ఇమ్మానుయేలు అవుతాడు. స్పష్టంగా దర్శనమంతా నిద్ర లేచిన తర్వాత మరలా తలపోసుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే ప్రియులారా, మన అంశము ఈ దినమునకు 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడను ఉద్దేశించెను. నీతిమంతుడైతే ఆమెను అవమానపరచక రహస్యముగా వదిలేస్తాడా? నీతిమంతుడైతే రహస్యముగా వదిలేయచ్చా? ధర్మశాస్త్రము గల ఇశ్రాయేలు ఇంటి బిడ్డ, ఇశ్రాయేలు గోత్రములో పుట్టిన యూదా వంశపు వాడు, దావీదు రాజవంశమునకు చెందినవాడు, ధర్మశాస్త్రము గలవారు, ధర్మశాస్త్ర ప్రకారమే సమస్తము జరిగించుటకు ఆజ్ఞలు అధికారములు పొందినవాడు నీతిమంతుడై ఎలా ఆమెను వదిలేస్తాడు? నీతిమంతుడు ఎలాగ అవుతాడు?
ధర్మశాస్త్రమును పాటించినట్టయితే నీతిమంతులు అవుతారు. ధర్మశాస్త్రము ప్రకారము కాక సొంత ఇష్టానుసారముగా చేస్తే నీతిమంతుడు ఎలాగ అవుతాడు? ఈ యోసేపు ఎలా నీతిమంతుడు అవుతాడు? ధర్మశాస్త్రం ఏమి చెప్పుచున్నది? ధర్మశాస్త్రము ఏమి చెప్పుచున్నది? ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 21వ వచనం. ధర్మశాస్త్రములో వెళదాము 22వ అధ్యాయంలోనికి. ద్వితీయోపదేశ కాండము 21వ వచనం. వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదాన్ని తీసుకుని రావలను. అప్పుడు ఆమె ఊరు వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలను. ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలుల దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించెదరు. వివరం ఏమిటంటే, వృత్తాంతం ఏమిటంటే, ఒకడు ఒక చిన్నదానితో ప్రదానము చేసుకున్న తర్వాత ఆమె యందు కన్యాత్వ లక్షణములు కనపడలేదని. 20 కూడా చదవండి. 21 చదివారు కదా, ఇప్పుడు 20వ వచనం చదవండి జాన్సన్ గారు. 20వ వచనం. 20 అక్కడే మ్యూట్ లో ఉన్నారు జాన్సన్. ఇప్పుడు వాయిస్ వినబడుతుందండి? వినపడుతుంది. 20వ వచనం అండి. అయితే ఆ మాట నిజమైన ఎడల, అనగా ఆ చిన్నదాని యందు కన్యకా లక్షణములో కనబడిన ఎడల వారు ఆమె ఎస్ చాలు. ప్రధానమైంది, అతనికి భార్య ఏగుటకు ఒప్పుకున్నది. అతడు ఆమెను భార్య ఏగుట కొరకు ఆమెను ప్రదానం చేసుకున్నటకు ఇష్టపడ్డాడు. పెద్దలందరూ ఒప్పుకున్నారు, పాటలు పాడారు, వాక్యం చదివారు, ఆశీర్వదించి ఆమెను అన్నారు. ఇప్పుడు వారిరువురు కాబోయే వధూవరులు, ప్రదానము చేయబడిన వారు. అంతలో ఆమె యందు కన్యాత్వ లక్షణములు, కన్యకా లక్షణములు కనపడలేదు. ఇప్పుడు యోసేపునకు ఆ విషయం తెలిసింది. గర్భవతి అయింది. ప్రభుదూత దర్శనములో చెప్పక మునిపే కదా. నువ్వు భయపడకు, ఆలోచించకు, ఇది దేవుని వలన కలిగిందని ప్రభుదూత దర్శనములోనికి వచ్చి చెప్పక మునిపే కదా అతనికి వినపడింది. అవమానపరచకూడదు ఆమెను, నా మట్టుకు నేను వదిలేసుకుంటాను, ఎలా పోతే అలా పోని అనుకుంటాడా? అనుకున్నవాడు నీతిమంతుడా? ధర్మశాస్త్రం ఏమి చెబుతున్నది? అతడు తండ్రి ఇంటికి ఆమెను తీసుకొని రావలెను, తన వారందరిని తీసుకొని రావలెను, ప్రధానమునకు వచ్చిన వారందరినీ. అప్పుడు ఇదిగో ఈమె యందు కన్యాత్వ లక్షణములు లేవు. ఎలాగా? గర్భవతి అయింది. గర్భవతి ఎలాగవుతుంది? వారు ఏకము కాక మునుపు గర్భం ఎలా ధరించింది? కనుక ఈమె చేసిన కార్యము చూడండి. అనగా ఇక వారు ఆ ఊరు వారందరూ కలిసి, ధర్మశాస్త్రము చెప్పుచున్నది కఠినమైన ఆజ్ఞ, రాళ్లతో కొట్టి చంపవలెను, రాళ్లతో కొట్టి చంపవలెను. ఇది ధర్మశాస్త్రము, తప్పించుకోకూడదు. యెహోవా ఇచ్చిన ఆజ్ఞ, తప్పించుకొనకూడదు. రహస్యంగా ఆలోచనలు ఏమిటండి? యోసేపు, నీతిమంతుడవా నువ్వు? నీతిమంతుడవా? నీతిమంతుడు కనుకనే దేవదూత దిగి వచ్చింది. దేవదూత మాట్లాడుతున్నాడు, వాక్యములు, ప్రవచనాలు ఎత్తి చూపుతున్నాడు. ఎంత బోధనో, ఎంత ప్రసంగమో. యెషయా ప్రవచనము 7:14, కన్యక గర్భవతి, నాది కాలము నుండి దేవుని సంకల్పము కదా. దేవుని ఆజ్ఞానుసారము ప్రవచనము నెరవేరుట కొరకే నీవు నీతిమంతుడవు కనుక దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవునికి తండ్రిగా ఉండుట కొరకు. ఎంత భాగ్యమో యోసేపు గారికి, ఎంత భాగ్యమో. మరియ సంగతి అలా ఉంచుదామండి. ఈరోజు మన ధ్యానము యోసేపు మీదే. యోసేపు పేరు దయగల దేవుని వరము. రాహేలునకు పిల్లలు లేరు, దాసి వలన 2 కుమారులు పుట్టారు. లేయాకు 6 కుమారులు, 1 కుమార్తె దీనా, దాసి వలన మరొక 2. దేవుడు రాహేలును కనికరించాడు. తండ్రి ఇంట నుండి దేవతలను తెచ్చుకుంటావా? దేవుని సేవకునికి భార్యవై ఉండి
జీవము గల దేవుని దాసునికి సహకారివై ఉండి, యజమానురాలివై ఉండి గృహదేవతలను తెచ్చుకొని దాచుకుంటావా? గర్భము మూసాడు దేవుడు. బుద్ధి వచ్చు వరకు దుఃఖము కలిగించాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము హృదయమును మలినమును కడిగి వేసింది. పెనిమిటిని హత్తుకున్నది, దేవుణ్ణి తెలుసుకున్నది, ప్రార్థనలు చేసింది. అప్పుడు దేవుడు కనికరించాడు రాహేలును. 30వ అధ్యాయము ఆది కాండము 22వ వచనం. ఆది కాండము 30వ అధ్యాయము 22వ వచనం. జాన్సన్ మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ప్రేమలత గారు 22. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానునకు తెలుపబడెను. అతడు తన బంధువు 30వ అధ్యాయమా? దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. దేవునికి మనవి చేయుట ప్రారంభించింది గృహదేవతలను దొంగిలించి వచ్చిన రాహేలమ్మ. పుట్టింటి నుండి తెచ్చుకున్న దేవతలను పారవేసి తండ్రి వెతికినా దొరకనివ్వకుండా కప్పివేసి గుడ్డలతో దాని మీద కూర్చుంది. అమ్మా, అందరి గుడారములు వెతుకుతూ వస్తున్నాను, నా దేవతలు దొంగిలించబడ్డాయి, నీ గుడారం కూడా చూస్తాను, నాన్నగారండి రావద్దు అని దాచిపెట్టుకొని తెచ్చుకొని ఇప్పుడు దుఃఖము కలిగి ఏడ్చి మనవి చేసుకొని యెహోవాను పెనిమిటి దేవుణ్ణి అంగీకరించి దేవునికి ప్రార్థన చేసి కుమారుని కన్నది. దయ పొందిన కుమారుడు యోసేపు అనగా యెహోవా దయ వలన పుట్టిన కుమారుడు. ఫలింపు చేయగలవాడు, ఫలవంతమైన వాడు అనే భావము. ఎన్ని అర్థాలో యోసేపుకు, ఎన్ని అర్థాలో. ఆ తర్వాత అధ్యాయం వచనం కూడా చదవండి అమ్మా ప్రేమలత గారు. 23 కూడా చదవండి. మ్యూట్ లో ఉన్నారమ్మా. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిననుకొనెను. అది వాయిస్ మిస్ అయింది, మరలా చదవండి ఆఖరి మాట. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొనెను. ఇంకా చదవండి, ఆ తర్వాత కూడా చదవండి. మరియు ఆమె యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. అతనికి యోసేపు అను పేరు పెట్టెను. తల్లి ఇచ్చిన పేరు, రాహేలు పెట్టుకున్న పేరు. ఇశ్రాయేలు కుమారులందరికీ తల్లులే పెట్టారు పేరులు. యోసేపు మరొక కుమారుని కూడా ఇస్తాడు నాకు. నా నింద తొలగించిన దేవుడు, దయగల దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇతడు ఫలించువాడవుతాడు కనుక నాకు మరొక కుమారుణ్ణి దేవుడు ఇస్తాడు అని ఆ భావముతో కూడిన పేరు యోసేపు. బెన్యామీనుని ఇచ్చాడు. యోసేపుకు తమ్ముడు పుట్టాడు. యోసేపు దేవుని దయ కుమారుడు, వరపుత్రుడు, వరప్రసాదం అయ్యాడు. దేవుని వరము ద్వారా, దయ ద్వారా రాహేలుకు పుట్టిన వరప్రసాద్ యోసేపు. యాకోబు ఆశీర్వదిస్తున్నాడు కుమారులందరినీ. అవసాన కాలంలో వెళ్ళిపోతున్నాడు, పితరుల యొద్దకు చేర్చబడతాడు. 49వ అధ్యాయము ఆది కాండము 22వ వచనం. ఆది కాండము 49:22. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. కుమారులందరినీ ఆశీర్వదిస్తూ యోసేపు వద్దకు వచ్చాడు తండ్రి. యోసేపు తల మీద చేతులు ఉంచుతున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, యోసేపును హత్తుకున్నాడు, దీవిస్తున్నాడు. ఫలించెడి కొమ్మ, యోసేపు అనగా ఫలించెడి కొమ్మ. చిగురిస్తాడు, ఫలిస్తాడు, పచ్చగా ఉంటాడు, అన్నదమ్ములకు ఆశ్రయం అవుతాడు, అన్నం పెడతాడు, ఆదరిస్తాడు, నీడనిస్తాడు,
ఫలించడి కొమ్మ యోసేపు. యోసేపు ఫలించడి కొమ్మ. మరియకు భర్త పెనిమిటయ్యాడు, మరియను చేర్చుకున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఆమెను బహిరంగముగా సమాజం యొద్దకు తీసుకురావాలి. కన్యకా లక్షణములు లేవు, గర్భవతి అవ్వకూడదు. ప్రదానము చేయబడిన కన్యక గర్భవతి అవ్వకూడదు, గర్భము దాల్చకూడదు. నిదర్శనం ఉన్నది, ఎలా గర్భవతి అయిందో ఆమె చెప్పుకోవాలి, అది అందరూ సమ్మతించాలి. ఇదెలా సాధ్యము? దూతొచ్చి చెప్తే గర్భం ధరిస్తావా అని నమ్ముతారా, నమ్మరా? రాళ్ళతో కొట్టి చంపవలనని మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞ. అయితే నీతిమంతుడే యోసేపు దేవుని దూత స్వరము విన్నాడు. వచ్చినవాడు గబ్రియేలని గ్రహించాడు. ఇమ్మానుయేలు ప్రవచనము గల వచనమెత్తి దేవదూత మాట్లాడినప్పుడు పిల్లవారు లేచి ఆ వచనాలు చదువుకుంటాడు. ఆ యెషయా 7వ అధ్యాయం అంతా చదువుకుంటాడు, 8, 9 కూడా చదువుకుంటాడు. ఏలయనగా మనకు కుమారుడు పుట్టెను, శిశువు అనుగ్రహింపబడెను. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ప్రవచన నెరవేర్పు కాలంలో నేనున్నాను. ఆ ఇమ్మానుయేలు నా ఇంటే పుడతాడు, నేనే ఎత్తుకొని యేసు అని పేరు పెట్టాలి అని దేవదూత చెప్పాడు. నేనే దేవుని కుమారునిగా నా ఇంటిలో పుట్టిన పరిశుద్ధుని పెంచాలి, గుండెల మీద ఎత్తుకొని ఆడించాలి, నడక నేర్పించాలి, వేలు పట్టుకొని నా ఇంట పెరుగుతాడు. నేను నా చేతులతో ఎత్తుకుంటాను, దేవునికి తండ్రినవుతాను. దేవునికి కన్న తండ్రి ఇతడు యోసేపు కుమారుడు కాడా అనాలి సర్వ సమాజము. వడ్రంగి పనివాడైన యోసేపు కుమారుడు కాదా అనాలి. యోసేపు నీతిమంతుడు, ఫలించడి కొమ్మ. యోసేపు మీద దేవుని దయ. ఐగుప్తులో అన్నము పంచిపెట్టదగిన అధికార హోదా, రాజు తర్వాత రాజంతటి వాడు, ఘనముగా ఆశీర్వదించబడ్డాడు, ఫలించడి కొమ్మ అయ్యాడు. ఇప్పుడు ఫలించడి కొమ్మ ఇంటిలో లోకనాథుడు, క్రీస్తునాథుడు, రక్షకుడు అవతరించుతున్నాడు. రక్షకునికి కన్న తండ్రి అయ్యాడు, రక్షకుని కన్న తల్లిని చేర్చుకున్నాడు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. కుమారుని కను వరకు వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఏకము కాలేదు. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. కుమారుని కనిన తర్వాత ఏకమవుతారు. కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. ఏకము కాక మునుపు ఆమె గర్భవతిగా ఉండెను. కుమారుని కను వరకు అతను ఎరగకుండెను. తన భర్త, తన భార్యను. అంటే దేవుని కన్న తల్లి అని భయపడి జీవిత కాలమంతా ఆమెను ముట్టలేదు అని రోమన్ క్యాథలిక్ బోధ, అబద్ధ బోధ. ఆమె నిత్య కన్యకనే అంటారు, కానీ యేసు పుట్టిన తర్వాత ఆమెను ఎరిగెను. పుట్టే వరకు, కుమారుని కనే వరకు యోసేపు ఆమెను ఎరగకుండెను. అంటే పుట్టిన తర్వాత వారిరువురు భార్యాభర్తలై కాపురం చేసి పిల్లలను కనిరి. యేసు తమ్ముడు యాకోబు, యోసేపు, యూదా. యోసే అనే ఒక తమ్ముడు, యూదా అనే ఒక తమ్ముడు, సహోదరి మనులు. 2 3 ఉంటే కదండి బహువచనము. సహోదరి మనులు మన మధ్యలో లేరా అన్నారు. అక్క చెల్లెళ్ళు, ఒక అక్కనో ఒక చెల్లెనో కాదు, 3 తమ్ముళ్ళు, 3 కుమార్తెలు ఉండిరేమో, కన్నిరేమో యోసేపు మరియలు ఏకమయ్యి. పరిశుద్ధ కుమారుడు, పరిశుద్ధాత్మ వలన పుట్టిన కుమారుడు, దేవుని కుమారుడు, మనుషులందరికీ రక్షకుడు,
దేవుడు పుట్టిన కుటుంబము. యోసేపు నీతిమంతుడు, ఫలించడి కొమ్మ. యోసేపు నీతిమంతుడు. యోసేపు ఇంటిలో యేసు బాబు వలన, యేసు రక్షకుని వలన మన ఇళ్లల్లో మనము ఆయనను కలిగిన వాళ్ళమందరము యోసేపు వంటి నీతిమంతులమే. నీతిమంతులము, నీతి రాజ్యమునకు హక్కుదారులము, పరలోక రాజ్యములో ప్రవేశించుటకు నీతి గల షాలేము రాజు ఇదిగో బయలుదేరి వస్తున్నాడు. రాకడ అత్యంత సమీపము. సంబరాలు జరుపుకొనిచుండగానే ప్రభు రాకడ సంభవింపే అవకాశములు ఎన్నో. వచ్చువాడు ఆలస్యము చేయక తప్పకుండా వస్తాడు. నీతిమంతులందరినీ తన వెంట పెట్టుకొని తీసుకొని వెళతాడు. యోసేపుకు కలిగిన నీతి, యోసేపు ఇంటిలో పుట్టిన యేసు వలన యోసేపుకు నీతి. ఆ కుమారుని మన ఇళ్లలో మనం కలిగినందున మనమందరము నీతిమంతులము. పాత రోత అసహ్యమైన పనులు విడిచిపెట్టేశాము. దేవునితో నడుస్తున్నాము. తిరిగి వెనక్కి చూడకుండా, అపవిత్రతలో పడిపోకుండా, పరిశుద్ధతను కాపాడుకుని నీతి రాజ్యములో నీతిమంతుని రాకడలో ఎత్తబడుటకు సిద్ధముగా ఉన్నామా? దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆశా షారోన్ పాస్టమ్మ గారు ప్రార్థన. ఆశా షారోన్ పాస్టమ్మ గారు ముగింపు ప్రార్థన.